దీంట్లో అత్యధిక శాతం మందుల మీద ఖర్చు అనేది 50% పైగా మందుల మీద ఖర్చు అవుతున్నది. ఈ మందుల ధరలు కంట్రోల్లోకి తేవాలని మేము ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వాలు ఇంతకుముందు డిపిసిఓ డ్రగ్ ప్రైస్ కంట్రోల్ అథారిటీ అనేది ఒకప్పుడు ఉండేది. అంటే ధరల నియంత్రణ చేసే ఒక యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేశారు. ధరలు నిర్ణయించుకోవడం అనేది మార్కెట్ కండిషన్స్కి వదిలేస్తున్నారు. ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎంత ధర కావాలంటే అంత పెట్టుకునేటట్టు ఇవ్వడం అనేది అమానుషం. ఉత్పత్తి మీద కొంత లాభం వేసుకుని మందుల ధరలు నిర్ణయించవచ్చు. అదేవిధంగా మందుల మీద 18%, 22%, 12%, 5% జిఎస్టీ అనేది ఉన్నది. రోగం వచ్చి రోగంతో బాధపడుతుంటే రోగం మీద పన్ను వేయడం ఎంతవరకు సమంజసం అని మేము చెప్తున్నాం. మేము చేసిన పోరాటం ద్వారా ఈ మధ్యకాలంలో కొన్ని రకాల మందుల మీద జిఎస్టీ తగ్గించారు. తప్పకుండా ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ మందుల మీద అసలు పన్ను అనేది ఉండకూడదని మా తాలూకు డిమాండ్. 0% జిఎస్టీ అన్నిటి మీద చేయాలనేది. అదేవిధంగా నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 10% పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ 10% పెంచుకునే పద్ధతిని వెంటనే వినాలని చెప్తున్నాం.